ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే రోజుకొక యాపిల్ తినడం వల్ల లైక్ డిసీజెస్ అలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చని హెల్తీగా ఉండొచ్చు అనేసి. బట్ ఏంటంటే చాలామంది యాపిల్ తినమంటే అందరూ రోజు యాపిల్ తీసుకొని తినలేరు కదా. అండ్ వన్ టైం తీసుకోవచ్చు, కొంతమంది కొన్ని రోజులు తినకపోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది డ్యూ టు ల్యాక్ ఆఫ్ పావర్టీ ఏంటంటే ఫుడ్ కొంచెం అఫోర్డబుల్ కూడా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే యాపిల్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్ తినొచ్చు. అంటే ఇప్పుడు మనకి యాపిలే ఎందుకు పర్టికులర్గా తినాలి, ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అన్ని న్యూట్రియంట్స్ యాపిల్లోనే ఉంటే అదొకటే తినమని చెప్పాం కదా. సో మనకి ఎలాగైతే ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్క ఫుడ్లో ఉన్నట్టు, సో ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఒక్కొక్కటి న్యూట్రియంట్ ఉంటుంది. సో ఏంటంటే అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు, పర్టికులర్ యాపిల్ అని కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు చీప్ అండ్ బెస్ట్గానే వస్తాయి. సో అలాంటివి తినొచ్చు. లైక్ సమ్మర్ అయితే కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ మిలన్ తీసుకోవచ్చు. అది కూడా కొంచెం పొటాషియం ఎక్కువ ఉంటుంది, డీహైడ్రేట్ని ఓవర్కమ్ చేయొచ్చు, హెడేక్ ఉండదు. లైక్ ఐరన్ రిచ్ కూడా వాటర్ మిలన్. సో సమ్మర్ టైంలో అది కొంచెం బెటర్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. లైక్ నేరేడు పండు, అది కూడా చాలా మంచిది, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఏంటంటే మనకు సిట్రస్ ఉంటుంది. ఏంటంటే అది కొంచెం డయాబెటిక్ అండ్ కార్డియోవాస్కులర్ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ నేరేడు పండ్లు కొంచెం మంచివి. సో అవి తినొచ్చు. లైక్ ఇన్ కేస్ మనం జామకాయ తీసుకున్నా సరే యాపిల్ కంటే కొంచెం చీపే, సో అది దొరుకుతుంది. బట్ ఏంటంటే అది కూడా కొంచెం హై ఫైబర్ ఉంటుంది, సో మంచిది, తినొచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, సో ఇవన్నీ కూడా నథింగ్ బట్ ఒక ఫ్రూటే మంచిదని కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినొచ్చు. అకార్డింగ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా అఫోర్డ్ చేయలేము, ఇంకా ఇబ్బంది అనుకుంటే ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ ఏంటంటే మనం కొంచెం పల్సెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ సమ్ మొలకలు అంటాం కదా, కొంచెం చిరుధాన్యాల్లాగా, అంటే మూంగ్ దాల్ ఉంటుంది కదా, మూంగ్ దాల్ లాగా తీసుకోవచ్చు. శనగలు, చోలే, రాజ్మా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మీరు డే టు డేలో 1 కప్ అంటే 30 గ్రామ్స్ వరకు తీసుకోవడం వల్ల అన్ని న్యూట్రియంట్స్ మనకు మీట్ అవుతాయి. సో ఒక ఫ్రూట్ అనే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు.